హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ. నేను మీ ప్రవీణ్. ఎలా ఉన్నారు? హోప్ యూఆర్ డూయింగ్ వెల్. సో ఈరోజు మేము ముందుకు హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ తీసుకొచ్చాను. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా అనాలిసిస్ మరియు ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ప్లెనేషన్ అండ్ అనాలిసిస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా వాళ్ళకి కూడా ఇటువంటి హెల్ప్ కావాలి అనుకుంటే, ఇటువంటి అనాలిసిస్ కావాలి అనుకుంటే, ఇటువంటి అనాలిసిస్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే దయచేసి వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు అనాలిసిస్ లో ఉన్న ఒక ఆర్టికల్ గురించి ఒక చిన్న సినాప్సిస్ చెప్తారు. సినాప్సిస్ తర్వాత మనం డైరెక్ట్ గా క్లాస్ లోకి వెళ్ళిపోదాం. వాట్ వాస్ దట్ సినాప్సిస్ ఈజ్, రీసెంట్ గా ఒక ఫేమస్ కమెడియన్ అయిన ఒక పర్సన్ మన మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గారిని ఒక వ్యంగ్యంగా అంటే ఒక హాస్యస్పరంగా ఆయన్ని ఒక సెటరికల్ డైలాగ్ ఆయన మీద వదిలేరు. సో దాని వల్ల ఏమైందంటే ఆ స్టేట్మెంట్ వదలడం వల్ల వచ్చిన పరిణామాలు ఏంటి, అసలు ఏం జరిగింది ఆ స్టేట్ లో, దాని గురించి తెలుసుకోవడానికి మనం ఈరోజు ఈ యొక్క ఆర్టికల్ చదువుతున్నాం. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో దిస్ ఇస్ ద హెడ్లైన్స్. వాట్ ఇస్ ద హెడ్లైన్స్ ఇండికేట్స్ ఇస్ నో కంట్రీ ఫర్ కామెడీ. అంటే దేశంలో కామెడీకి ప్లేస్ లేదు. ఓకే, అంటే ఈ దేశంలో కామెడీ చేయకూడదు అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారనమాట. అయితే ఏంటి అసలు ఏమైంది, ఆ కామెడీ ఏం చేశారు అంటే తెలుసుకుందాం. జస్ట్ గివ్ మీ సెకండ్ ఫర్ దాట్. ఓకే దెన్. సో నో కంట్రీ ఫర్ కామెడీ అంట. ఎస్, ఓకే. సో వాట్ హ్యాపెండ్ చూద్దాం. సో ఆన్ కునాల్ కామ్రా, ద పర్సన్ who is a comedian, okay, on Kunal Kamra and Maharashtra, India's politicians, okay, Indian politicians of Maharashtra are showing intolerance of satire. Intolerance means they are not accept, అంటే they can't able to accept that, లేదంటే indifferences అన్న విషయం గురించి మాట్లాడేటప్పుడు ఈ ఇంటాలరెన్స్ అనే వర్డ్ ని ఉపయోగిస్తాం. దీని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ మనం వొకాబులరీ తెలుసుకుందాం అనుకుంటే, సో ఇక్కడ చూడండి, ఇంటాలరెన్స్ అంటే అన్విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ డిఫరెంట్ వ్యూస్, బిహేవియర్ ఆర్ బిలీవ్స్ అనమాట. అంటే ఏంటంటే భిన్నమైన అభిప్రాయాలను అది యాక్సెప్ట్ చేయలేకపోతుంది అనమాట, ప్రవర్తనను. ఓకే, నమ్మకాల స్వీకరణ అసమర్థత అంటే ఇటువంటి వాటిని మనం స్వీకరించలేకపోతున్నాం, యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అంటే ఇటువంటి సెటరికల్ డైలాగ్స్ ని, అది దాని యొక్క అర్థం ఇంటాలరెన్స్ అంటే. సో దీని యొక్క సినోనిమ్స్ చూసుకున్నట్లయితే నారో మైండ్నెస్, ప్రిజుడైజ్ ఆర్ బిగోటరీ ఆర్ బయాస్. ఓకే, అహంకారము, పక్షపాతము, లేదంటే అసహనం, లేదంటే మనస్తాపం, దీని యొక్క సినోనిమ్స్ అనమాట. యాంటోనిమ్స్ వచ్చేటప్పటికి యాక్సెప్టెన్స్, పేషెన్స్, టాలరెన్స్ ఆర్ ఓపెన్ మైండ్నెస్. అంటే మోదం, లేదంటే సహనశీలత, ఓర్పు, లేదంటే విస్తార దృష్టి ఉన్న వాటిని మనం టాలరెన్స్ అనే పదానికి, ఇంటాలరెన్స్ అనే పదానికి యాంటోనిమ్స్ గా యూజ్ చేస్తాం. సో దీని ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హిస్ ఇంటాలరెన్స్ ఆఫ్ లౌడ్ నాయిసెస్ మేడ్ లివింగ్ ఇన్ ద సిటీ డిఫికల్ట్. అంటే ఏమంటాడు, ఇంటాలరెన్స్ ఆఫ్ సౌండ్ నాయిసెస్ అంటే సహకరించలేని అంతగా, లేదంటే సహనాన్ని కోల్పోయేంతగా ఈ యొక్క లౌడ్ నాయిసెస్ తనని సిటీలో బతకడానికి చాలా ఇబ్బంది పడేలా చేసిందంట. అది దీని యొక్క అర్థం. అంటే ఇంటాలరెన్స్ అనే వర్డ్ ని ఇటువంటి సందర్భాల్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, కాబట్టి సో ఇది అర్థమైంది కదా ఇంటాలరెన్స్ అనే వర్డ్. లెట్స్ గెట్ టు ద న్యూస్ డైరెక్ట్లీ. సో వాట్ ద న్యూస్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్. సో ద వైలెంట్ రియాక్షన్ అంటే ఏంటి, హింసాత్మకమైన వ్యతిరేకత లేదంటే రియాక్షన్, పరిణామం టు కమిడియన్ కునాల్ కామ్రా సెటరికల్ రిమార్క్. అంటే ఏంటి, రియాక్షన్, వైలెంట్ రియాక్షన్ బికాస్ ఆఫ్ దిస్ సెటరికల్ రిమార్క్ మేడ్ బై దిస్ కమిడియన్ కునాల్ కామ్రా అబౌట్ ఎవరి గురించి, మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే. ఓకే, the satirical made on this person, deputy chief minister Eknath Shinde, was not merely a sign of rising intolerance. Means అంటే విభేదతలు, లేదంటే వ్యతిరేకతలు, లేదంటే
సహనాన్ని కోల్పోవడం, దట్ ఈస్ నాట్ ఏ సైన్ ఆఫ్, అంటే ఈ యొక్క జరిగిన పరిణామం దట్ ఈస్ నాట్ ఎ సైన్ ఆఫ్ రైజింగ్, అంటే ఈ పరిణామాలు ఎదుగుదల కాకుండా, అదే కాకుండా ఇట్ ఆల్సో హైలైట్స్, దేని హైలైట్ చేసిందంట, హౌ సచ్ ఇంటాలరెన్స్ కెన్ ఎస్కలేట్, అంటే ఏంటంటే ఇటువంటి ఇండిఫరెన్సెస్ ఎక్కడి వరకు ఎస్కలేట్ అయ్యాయంట, బియాండ్ పోలీస్ కేసెస్ అంట. it escalates beyond police cases. ఓకే, ఎస్కలేట్ బియాండ్ పోలీస్ కేసెస్ అంటే ఏంటి, ఆ యొక్క పరిణామం దేని దాటుకుని వెళ్ళిపోయిందంట, ఆ తీవ్రత దేని దాటుకుని వెళ్ళిందంట, పోలీస్ కేసెస్ దాటుకొని ఇంటూ యాక్ట్స్ ఆఫ్ వ్యాండలిజం. వ్యాండలిజం ఇస్ నథింగ్ బట్ డిస్ట్రక్షన్ ఆర్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, దట్ ఈస్ కాల్డ్ as vandalism. అండ్ ఓపెన్ ఇంటిమిడేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓపెన్ ఇంటిమిడేషన్? ఓపెన్ ఇంటిమిడేషన్ యొక్క మీనింగ్ ఏంటంటే, గివ్ మీ సెకండ్, అంటే యాక్ట్స్ ఆఫ్ వ్యాండలిజం. వ్యాండలిజం అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, అంటే పోలీస్ కేసు దాటుకొని, అంటే పోలీస్ కేసే కాకుండా ఇంకేం జరిగిందంటే యాక్ట్ ఆఫ్ వ్యాండలిజం అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. అండ్ ఓపెన్ ఇంటిమిడేషన్ అంటే ఏంటంటే బహిరంగంగా భయపెట్టడం అనమాట, పబ్లిక్ గా భయపెట్టడం. ఎయిమ్డ్ అట్ అసెప్టింగ్ పొలిటికల్ డామినెన్స్, అంటే వాట్ ఈస్ దిస్ అసెప్టింగ్ మీన్స్? అసెప్టింగ్ మీన్స్ ఇట్ షోస్ ఎ సైన్స్ ఆఫ్ పొలిటికల్ డామినెన్స్, అంటే రాజకీయ డామినెన్స్, అంటే రాజకీయ శక్తిని దాన్ని ప్రేరేపితం చేయడానికి, లేదంటే రాజకీయ బలాన్ని చూపించడానికి ఈ పరిణామాలన్నీ జరిగాయంట. అర్థమైందా? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వొకాబ్స్ ఏంటి అంటే, నేను హైలైట్ చేశాను, ఇంటాలరెన్స్ అంటే యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ దట్, ఇండిఫరెన్సెస్ ఆర్ సహనాన్ని కోల్పోవడం, లేదా సహాయతను తెలియజేయడం, దాన్ని ఇంటాలరెన్స్ అంటారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యాక్ట్స్ ఆఫ్ వ్యాండలిజం అనే ఒక వొకాబులరీ గురించి తెలుసుకోవచ్చు మనం, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటిమిడేషన్ అనే ఒక వొకాబులరీ గురించి కూడా తెలుసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ అసెప్టింగ్ పొలిటికల్ డామినెన్స్ అనే వర్డ్ గురించి కూడా మన యొక్క దీని యొక్క వొకాబులరీస్ తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ 3 వొకాబులరీస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఫర్దర్ లుక్. వ్యాండలిజం అంటే చూడు, ఇంటెన్షనల్ డిస్ట్రక్షన్ ఆర్ డ్యామేజ్ టు పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ప్రాపర్టీ, ఆఫన్ రిగార్డెడ్ యాజ్ మలిషియస్ యాక్ట్. అర్థమైందా? అంటే ప్రభుత్వ ప్రాపర్టీని, లేదంటే ప్రైవేట్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం అనమాట వ్యాండలిజం అంటే. అక్కడ ఏం జరిగిందంట, ఇట్ ఆల్సో apart from police case and also intolerances, it has risen to vandalism as well as intimidation of intimidation, as well as that shows the political dominance అంటాం అనమాట. వ్యాండలిజం పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం అనమాట. సో దీని యొక్క సినానిమ్స్ అయితే ఏదైతే చూద్దాం. సినానిమ్స్ ఏమంటుందో, దీని డిస్ట్రక్షన్, డ్యామేజ్ ఆర్ డిఫేస్మెంట్ అనేది దీని యొక్క సినానిమ్స్ అనమాట. అంటే ధ్వంసం, లేదంటే హాని చేయడం, లేదంటే నాశనం చేయడం, కాపర్లు చేయడం, దాన్ని అంటారు అనమాట. సబుటేజ్ అని కూడా దాని యొక్క సినానిమ్ అనమాట. అదేవిధంగా దీని యొక్క యాంటోనిమ్ చూసుకున్నట్లయితే ప్రొటెక్షన్, రీస్టోరేషన్, ప్రిజర్వేషన్ ఆర్ సేఫ్ గార్డింగ్ అనమాట. దీని యొక్క యాంటోనిమ్స్. అంటే చూడు, ప్రొటెక్షన్ అంటే డ్యామేజ్ నుంచి ఆపోజిట్ కదా, రీస్టోరేషన్ అంటే డ్యామేజ్ అయిపోయిందని మళ్ళీ రీప్లేస్ చేయడం, లేదంటే కొత్తదాన్ని తీసుకురావడం, ప్రిజర్వ్ చేయడం, సేఫ్ గార్డ్ చేయడం, కాపాడుకోవడం. సో దీస్ ఆర్ ద యాంటోనిమ్స్, మీన్స్ ఆపోజిట్ వర్డ్స్, రైట్? ఆపోజిట్ వర్డ్స్. సో రక్షణ, పునరుద్ధరణ, సంరక్షణ, లేదంటే కాపాడడం, దాన్ని దీని యొక్క యాంటోనిమ్స్ అని అంటాం అనమాట. అదేవిధంగా ఇక్కడ దీని యొక్క ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ద మ్యూజియం ఇన్స్టాల్డ్ కెమెరాస్ టు ప్రివెంట్ యాక్ట్స్ ఆఫ్ వ్యాండలిజం. అంటే ఏంటి, ఆ మ్యూజియం లో ఎటువంటి ప్రాపర్టీ డిస్ట్రక్షన్ జరగకుండా ఉండడానికి కోసం దే హ్యావ్ ఇన్స్టాల్డ్ కెమెరాస్. వాట్ దే వాంట్ టు డూ, దే వాంట్ టు ప్రివెంట్ ద యాక్ట్స్ ఆఫ్ వ్యాండలిజం. అర్థమైందా? ఇటువంటి సందర్భంలో మనం ఈ వ్యాండలిజం అనే వర్డ్ యూజ్ చేస్తాం. గోట్ ఇట్? సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంటిమిడేషన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటిమిడేషన్? ఇంటిమిడేషన్ యొక్క మీనింగ్ ఏంటంటే, ద యాక్ట్ ఆఫ్ మేకింగ్ సమ్వన్ ఫీల్ ఫ్రైటెండెడ్, చెప్పిన భయాందోళన గురి చేయడం కానీ, ఓకే, త్రూ థ్రెట్ ఆర్ ఫియర్స్, సబ్డ్యూడ్ త్రూ థ్రెట్ ఆర్ ఫియర్స్, భయాందోళన చేయడం, బెదిరించడం కానీ, భయపెట్టడం కానీ చేయడం అనమాట. అంటే ఒకరిని బెదిరింపుల ద్వారా భయంతో భయపెట్టడం అనమాట. దట్ ఈస్ ఇట్స్ మీనింగ్. సో అదే విధంగా దీని యొక్క సినోనిమ్స్ చూసినట్లయితే, థ్రెటనింగ్, కోర్షన్, బుల్లింగ్ ఆర్ మినెస్, దీని యొక్క సినోనిమ్స్. అదేవిధంగా దీని యొక్క తెలుగులో దాని అర్థాలు ఏంటంటే, సినోనిమ్స్ బెదిరింపు, దౌర్జన్యం, హెచ్చరిక, లేదంటే భయపెట్టడం, దాని యొక్క సినోనిమ్స్. అదే కదా అక్కడ జరుగుతుందని చెప్తున్నాడు. యాంటోనిమ్స్ చూసుకున్నట్లయితే, ఎంకరేజ్మెంట్, ప్రోత్సహించడం, రీష్యూరెన్స్ ఇష్యూర్ చేయడం, తర్వాత సపోర్ట్,
ఓకే, కంఫర్ట్, ప్రోత్సాహం, నమ్మకం, సాయము, ఊరట కలిగించడం, దాన్ని దీని యొక్క యాంటోనిమ్స్ కింద మనం తీసుకోవాలి. దీని యొక్క ఎగ్జాంపుల్ ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ద ఇంటిమిడేషన్ బై ద కాంపిటీటర్స్ డిడ్ నాట్ డిటర్ హెర్ ఫ్రమ్ పర్సూయింగ్ హెర్ గోల్. అంటే ఏంటి, తన యొక్క కాంపిటేటర్స్ దగ్గర నుంచి వచ్చిన ఈ యొక్క బెదిరింపులు లేదంటే వాళ్ళు చేపట్టిన థ్రెట్స్ డజంట్ డిటర్ అంటే తనని తగ్గించలేదంట ఫ్రమ్ పెర్సూయింగ్, తన గోల్ ని పెర్సూ చేయడానికి, దాని గోల్ ని ముందుకు తీసుకువెళ్ళడానికి it doesn't deter her from that. So that is the meaning of this word. That is where we need to use this word intimidation. మీన్స్ భయాందోళన చేయడం లేదంటే భయపెట్టడం అలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. గాట్ ఇట్, అండర్స్టూడ్, క్లియర్. సో ఇది ఇంటిమిడేషన్. నెక్స్ట్ వచ్చేసి డామినెన్స్. Here. Dominance. What is the meaning of dominance? Dominance means having control or power or influence over others. అంటే రాజకీయ బలోపేతం లేదంటే రాజకీయ బలాన్ని చూపించడానికి మనం ఈ డామినెన్స్ అనేది యూజ్ చేశారు అనమాట. అంటే రాజకీయ అంటే పొలిటికల్ డామినెన్స్ కదా, రాజకీయ కంట్రోల్ లేదా రాజకీయ శక్తి లేదంటే రాజకీయ ప్రభావం ని గుర్తింపజేసింది అనమాట. ఇట్ ఇన్క్లూడ్స్ ఇట్ అసెస్. ఓకే, అంటే దీని యొక్క కంట్రోల్ సినోనిమ్స్ అథారిటీ, పవర్, సుప్రిమసీ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఓకే, ఆధిపత్యం లేదా అధికారం, శక్తి, ప్రాధాన్యత లేదా ప్రభావం దీని యొక్క సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసరికి సబ్మిషన్, వీక్నెస్, ఇన్ఫీరియారిటీ, సబార్డినేషన్ అంటే దీని యొక్క యాంటోనిమ్స్ వస్తాయి. వశీకరణ, అసమర్థత, పిరికితనము లేదా దిగజారుతనం దీని యొక్క యాంటోనిమ్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ద లయన్ డామినెన్స్ మీన్స్ ద యొక్క ప్రభావం లేదంటే దాని యొక్క శక్తి ఇన్ ద అనిమల్ కింగ్డమ్ ఇస్ అన్మ్యాచ్. దేంతో కూడా మ్యాచ్ చేయలేం, ఇట్ కాన్ బి ఈక్వేటెడ్ టు ఎనీవన్ అనమాట. దాని యొక్క డామినెన్స్ అలా ఉంటుంది, డామినెన్స్ అలా ఉంటుంది అనమాట లయన్ ది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డామినెన్స్. అయితే ఇక్కడ ఏమైంది, అసెప్టింగ్ పొలిటికల్ డామినెన్స్ అన్నమాట. అసెప్టింగ్ మీన్స్ డిక్లేరింగ్ ఆర్ స్టేటింగ్. అసెప్టింగ్ పొలిటికల్ డామినెన్స్ అని మనం చదువుకున్నాం అక్కడ. పొలిటికల్ డామినెన్స్. సో పొలిటికల్ డామినెన్స్ అంటే తెలుసుకున్నాం. అసెప్టింగ్ మీన్స్ డిక్లేరింగ్ ఏ పొలిటికల్ పవర్ లేదంటే డిక్లేరింగ్ ఏ పొలిటికల్ స్టాటస్ అని అర్థం అనమాట. సో అసెప్టింగ్ అంటే స్టాటస్, డిక్లేరింగ్ సంథింగ్ కాన్ఫిడెంట్లీ ఆర్ ఫోర్స్ఫుల్లీ, దృఢంగా మరియు స్పష్టంగా చెప్పడం లేదా ప్రకటించడం, దాన్ని అసెప్టింగ్ అంటారు అనమాట. దీని యొక్క సినోనిమ్స్ వచ్చేసరికి డిక్లేరింగ్, ఎఫర్మింగ్, ప్రొక్లెయిమింగ్ ఆర్ ఇన్సిస్టింగ్ అని అంటారు. అంటే ప్రకటించడం, నిశ్చయంతో చెప్పడం లేదంటే ప్రమాణించడం లేదా హక్కు సంపాదించడాన్ని దీని యొక్క అసెప్టింగ్ అంటారు అనమాట. సో డినయింగ్, రిజెక్టింగ్, క్వశ్చనింగ్ ఆర్ డౌటింగ్, దీస్ ఆర్ ది యాంటోనిమ్స్ ఆఫ్ దిస్ వర్డ్. ఓకే, అదే విధంగా దీని యొక్క యాంటోనిమ్స్ తెలుగులో అయితే తిరస్కరించడం, నిషేధించడం లేదంటే సందేహించడం అనేది దీని యొక్క యాంటోనిమ్స్ అనమాట. Okay, by asserting his opinion means by declaring or by stating his opinion, తన యొక్క అభిప్రాయం చెప్పడం వల్ల he gain respect of his peers, తన యొక్క peers దగ్గర తినకు ఒక మంచి రెస్పెక్ట్, ఒక మంచి మర్యాద గెలుచుకున్నాడు అనమాట. మంచి ప్రభావాన్ని గెలుచుకున్నాడు అని అర్థమైందా? సో దిస్ ఈస్ హౌ వేర్ వి నీడ్ టు యూజ్ దిస్ వర్డ్ అసర్టింగ్. డామినెన్స్ అనేది అక్కడ యూజ్ చేయాలి అర్థమైంది, ఇంటిమిడేషన్ అనే వర్డ్ అక్కడ యూజ్ చేయాలి అర్థమైంది. సో లెట్స్ గెట్ ఫర్దర్. ఓకే, అసెప్టింగ్ పొలిటికల్ డామినెన్స్. అయితే ఏమైనా చూద్దాం. మిస్టర్ కామ్రాస్ యూజ్ ఆఫ్ ద వర్డ్, మిస్టర్ కామ్రాస్ మీన్స్ ద పర్సన్ హూ ఇస్ అ కామెడియన్, రైట్? యూజ్ ఆఫ్ ద వర్డ్ గద్దర్, ద్రోహి, ట్రైటర్ అని అర్థం. ఇన్ ఏ ప్యారోడీ ఆఫ్ ఎ హిందీ ఫిలిం సాంగ్, అంటే అంటే ఇన్ ఏ ప్యారోడీ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఒక సెన్స్ ఆఫ్ కామెడీని సూచించే ఒక హిందీ సాంగ్ లో ఈ గద్దర్ అనే పేరుని సీమింగ్లీ టార్గెటింగ్ అండ్ అన్నేమ్డ్ పొలిటీషియన్ అంట. అంటే ఒక రాజకీయ నేతని సూచించినట్టు ఉందంట. అయితే దాట్ ఏమైందనుకున్నా అంటే ఒక రాజకీయ నేత తన యొక్క ఎదుగుదలని చూపించడానికి ద్రోహి అనే పదాన్ని ఉపయోగించాడంట. అయితే హ్యాస్ రిపోర్టెడ్లీ అఫెండెడ్ ఏమైందంట మిస్టర్ షిండే సపోర్టర్స్ అండ్ అదర్ శివసేన మెంబర్స్. మీన్స్ ఇది ఎలా వచ్చినా ఎవరు అఫెండ్ చేయగలరు? అఫెండెడ్ దేన్ని అఫెండ్ చేశారంటే ఎవరెవరు అఫెండ్ చేశారంట? ఈ షిండే సపోర్టర్స్ కానీ లేదంటే శివసేన పార్టీ మెంబర్స్ కానీ దీన్ని అఫెండ్ చేశారంట. అయితే ఇన్ ఏ బిజారే యాక్ట్ ఆఫ్ మిస్ప్లేస్ రిటైలేషన్, ఓకే, ఏ గ్రూప్ అటాక్డ్ హ్యాబిటేట్
ఓకే, ద స్టూడియో వేర్ మిస్టర్ కామ్రా హ్యాడ్ పెర్ఫార్మ్డ్. ఏం చేశారంట, ఈ గ్రూప్ అనేది వెళ్ళి ఏం చేశారు, ఆ యొక్క హ్యాబిటేట్ అనే ఒక వెన్యూ, ఒక స్టూడియోని అటాక్ చేశారంట. ఓకే, ధ్వంసం చేశారంట. బిజారే యాక్ట్ అంటే చూద్దాం. బిజారే మీన్స్ a very strange or unusual, often in a way that is difficult to explain or understand. So, and this bizarre retaliation means this bizarre retaliation in the sense of destruction. Okay, this bizarre act of misplaced retaliation ఏం జరిగిందంటే దీనివల్ల దిస్ గ్రూప్ హ్యాస్ అటాక్ దస్ హ్యాబిటేట్, ఒక యొక్క హ్యాబిటేట్ స్టూడెంట్ అనే దాన్ని అటాక్, దాన్ని ధ్వంసం చేశారంట. అంటే ఏంటి, అండ్ అటెంప్ట్ టు ఇంపోజ్ వికారియస్ లయబిలిటీ ఆఫ్ ద వెన్యూ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఆర్టిస్ట్. అంటే ఇక్కడ ఏమంటాడంటే దీని ఈ లైన్ యొక్క అర్థం ఏంటంటే, దిస్ ఈస్ అన్ అటెంప్ట్ దట్ దట్ ద అటెంప్ట్ ఎందుకు చేశారంట, బికాస్ ఆఫ్ ద స్టూడియో ఈజ్ ఇండైరెక్ట్లీ responsible for this, what we call that, indirectly responsible for this, the political satire happened there. Okay, అది దానికి ఇండైరెక్ట్ గా రెస్పాన్సిబుల్ కాబట్టి ఆ స్టూడియో అనేది ఏం చేశారంటే, దే హ్యావ్ గివెన్ దిస్ దే హ్యావ్ మేడ్ దిస్ అటెంప్ట్ అనమాట, అటెంప్ట్ టు పోజ్ వికారియస్ లయబిలిటీ. సో దీని యొక్క వొకాబులరీ చూద్దాం, వికారియస్ లయబిలిటీ అనే వొకాబులరీ చూద్దాం. సో రిటైలేషన్ అంటే చెప్పాను కదా, బిజార్ రిటైలేషన్ అంటే స్ట్రేంజ్ ఆర్ అన్యూజువల్ హార్మ్ అనమాట, హార్మ్ ఆర్ ఇంజూరీ సమ్ వన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రివెంజ్. ఓకే, అంటే బిజార్ రిటైలేషన్ అంటే ఏంటంటే ఒక అంటే డిఫరెంట్, అంటే జనరల్ గా ఏంటి, ఇప్పుడు అతను సెటైర్ చేశాడు, అతను ప్రాబ్లం క్రియేట్ చేశాడు కాబట్టి అతని మీద అటాక్ చేయాలి, లేదంటే అతన్ని దూషించాలి, లేదంటే అతని మీద రివెంజ్ తీసుకోవాలి. బట్ దిస్ ఈస్ అ బిజార్ రిటైలేషన్ మీన్స్ ఇట్స్ అ డిఫరెంట్ వే of attempt of destructing or vandalizing the studio where the program has been done అని దీని గురించి చెప్తున్నారు అనమాట. అదే విధంగా ఇది ఏమంటాడంటే, వికారియస్ మీన్స్ indirectly through the actions. Okay, decisive means cause disagreement, vicarious means indirectly, liable means indirectly responsible for the show that happened. సో అందుకని దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, మీకు ఒక now you got an understand, now you have understood what is the real meaning behind this sentence. ఓకే, సో ఇక్కడ దాకా ఇలా జరిగిందంట. అయితే నెక్స్ట్ ఏమైందంట, ద ముంబై పోలీస్ బుక్డ్ మిస్టర్ కామ్రా అండర్ ప్రొవిజన్స్ ఆఫ్, అంటే అండర్ లీగలైజేషన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ రిలేటెడ్ టు ప్రమోటింగ్, ఓకే, ఎనిమిటీ, శత్రుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నాడు, పబ్లిక్ మిస్చీఫ్ అంటే పబ్లిక్ లో ఒక మిస్అండర్స్టాండింగ్ ని క్రియేట్ చేశాడు, యాజ్ వెల్ యాజ్ డిఫేమేషన్ అంటే ఒక అతను పరువు నష్టం వచ్చేలాగా, పరువు పోయేలాగా మాట్లాడడం, అంటే ఇవన్నీ ప్రమోట్ చేశాడు అనమాట ఆ యొక్క షోలో. సో దాట్స్ వై పోలీస్ హెస్ బుక్డ్ కేస్ ఆన్ హిమ్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ దేర్. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ అర్థమై ఉండొచ్చు, ఎనిమిటీ, కాజింగ్ పబ్లిక్ మిస్చీఫ్ యాజ్ వెల్ as డిఫమేషన్, ఈ మూడు జరిగాయి కాదు మీద. ఓకే, సో యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ వాజ్ అబౌట్ దిస్ హోల్ పేజ్. సో మనం దీని గురించి ఇప్పుడు ఈ వొకాబ్ గురించి చూడాలి కదా. వికారియస్ మీన్స్ లుక్, ఓకే, ఎక్స్పీరియన్స్ ఇండైరెక్ట్లీ త్రూ ద యాక్షన్స్, ఇండైరెక్ట్ గా పర్సన్ అనడం మానేసి, ఇన్స్టెడ్ ఆఫ్ attacking that person, instead of taking revenge on that person, they have attacked the studio anamata. Ante experience indirectly, like through the actions or feelings or experiences of another persons. Adi dini yokka meaning. Okay, పరోక్షంగా అనుభవించబడింది, భావాలు లేదా అనుభవాల ద్వారా పరోక్షంగా అనుభవించబడింది అని గుర్తుపట్టాలి. సినోనిమ్స్ వచ్చి ఇండైరెక్ట్, సెకండ్ హ్యాండ్, సురోగ్రేట్ ఆర్ సబ్స్టిట్యూట్. పరోక్షమైన, ద్వితీయ, ప్రత్యామ్నాయ, ఉపస్తంభమైన అంటే దీని యొక్క సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసరికి డైరెక్ట్ ఆర్ ఫస్ట్ హ్యాండ్ ఆర్ ప్రైమరీ ఆర్ ఇమ్మీడియట్. ఓకే, అండ్ ప్రత్యక్షం, మొదటి చేతి, ప్రాథమిక లేదంటే తక్షణం అనేది దీని యొక్క యాంటోనిమ్స్ అన్నమాట. పేరెంట్స్ ఆఫన్ ఫీల్ ఏ వికారియస్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ త్రూ దేర్ చిల్డ్రన్స్ సక్సెస్. అంటే ఇండైరెక్ట్ గా పిల్లల యొక్క సక్సెస్ ని పేరెంట్స్ యొక్క సక్సెస్ లా ఫీల్ అవుతారు అని చెప్తున్నారు అనమాట. అంటే వికారియస్ సెన్స్ అంటే అదేంటంటే ఇండైరెక్ట్ గా
వాళ్ళ యొక్క సక్సెస్ ని మన సక్సెస్ లో భావిస్తారు అని అంటే. ఓకే, దట్స్ ద మీనింగ్ ఆఫ్ సిరీస్. సో యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ ద ఫస్ట్ పేజ్ ప్రాపర్లీ. సో లెట్స్ గెట్ ఫర్దర్. ఫస్ట్ పేజ్ గురించి బాగా అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం ఏమంటాడు. అయితే హౌఎవర్ అయినా ఇట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ దాట్, మనకు తెలిసింది అంటే ఆల్రెడీ ఇట్స్ ఏ ప్రీ క్లాజ్ రూల్ ఏంటంటే దట్ డిఫమేషన్ చార్జెస్ క్యాన్ ఓన్లీ బి ఇనిషియేటెడ్ బై అగ్రీవ్డ్ పార్టీ ఆర్ నాట్ అండ్ నాట్ బై ద పోలీస్. అక్కడ పోలీసులు ఏం చేశారంట, ఎనిమిటీని శత్రుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నాడని చెప్పి, అదేవిధంగా ఏంటి శత్రుత్వాన్ని, అదేవిధంగా ఇంకొకటి ఏంటి మనం దేని గురించి చదువుకున్నాం, పబ్లిక్ మిస్అండర్స్టాండింగ్ ని ఉత్తేజింపజేయడానికి, యాజ్ వెల్ as డిఫేమేషన్, పరువు నష్టం గురించి. అయితే ఈ మూడాట్లు పెట్టారు కేసులు అని చెప్పారు. అయితే ఇక్కడ ఏమన్నారంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఏంటంటే ఆల్రెడీ ఒక సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్ ప్రకారం ఏంటంటే డిఫమేషన్ కేసు అనేది ఎప్పుడు కూడా ఎవరైతే దాని వల్ల ప్రభావం చెందారో వాళ్ళు తప్ప ఈ డిఫమేషన్ కేసు పెట్టడానికి ఎవరికి అర్హత లేదు. దెర్ ఇస్ నో రూల్ ఆర్ దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ నో అదర్ పర్సన్ కెన్ బుక్ ఏ కేస్ అగైన్స్ట్ డిఫమేషన్. ఓకే, అంటే ఇక్కడ డిఫమేషన్ జరిగింది ఎవరి మీద, మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ షిండే మీద. అతను అతనుగా వెళ్ళి డిఫమేషన్ కేసు పెట్టాలి తప్ప పోలీసులు పెట్టకూడదు. కానీ ఇక్కడ ఏం జరిగింది, పోలీసులు కేసు బుక్ చేశారనమాట. ఈ కేసు కూడా బుక్ చేశారు. అయితే ఇండియన్ నౌ అలా జరిగిందంటే, అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఇండియన్ నౌ ఫెమిలియర్ డిస్ప్లే ఆఫ్ పవర్ బీయింగ్ వెపనైజ్డ్, అంటే ఆయుధపూర్వకంగా ఈ యొక్క పవర్ ని ఉపయోగిస్తున్నారనమాట. అంటే ఏంటి, నో దెర్ ఈస్ అన్యూజువల్ యూజ్ ఆఫ్ దిస్ పవర్, మీన్స్ ద పొలిటికల్ పవర్ ని నో డిఫరెంట్ వేలో యూజ్ చేస్తున్నారు అనమాట. అయితే ఏమైందనుకుంటే అదే కాకుండా ఏమైందంట, ఈ పొలిటికల్ పవర్ ని వెపన్ గా యూజ్ చేసుకుని ఏం చేశారంట, ద బిర్హాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బిఎంసి కన్వీనియంట్లీ, ఈజీగా అంటే సాఫీగా డిస్కౌడ్ అనదరైజ్డ్, అంటే కన్వీనియంట్ గా దాని యొక్క కన్వీనియన్స్ చూసుకొని దే హావ్ డిస్కౌడ్ అనదరైజ్డ్ స్ట్రక్చర్స్ అవుట్ సైడ్ ద వెన్యూ అండ్ డెమాలిష్ దెమ్. అదే ఛాన్స్ గా తీసుకొని, అదే కన్వీనియంట్ గా తీసుకొని, అదే దాని అంటే ఈ పొలిటికల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతున్నాయి ఇక్కడ అన్న సిచ్యువేషన్ హ్యాండీగా తీసుకొని వాట్ దే హ్యావ్ డన్ ఏం చేశారంటే దే డిస్కౌడ్ అనదర్ స్ట్రక్చర్స్ అవుట్ సైడ్ ద వెన్యూ అండ్ డెమాలిష్ దెమ్. అంటే అక్కడ వెన్యూ బయట అనదర్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ధ్వంసం చేశారంట. ఆ ధ్వంసం వాట్ హ్యాపెండ్, అలా డిస్ట్రక్షన్ చేయడం వల్ల ఏమైందంట, కంటిన్యూయింగ్ టు ప్రోబ్ ఫర్ ఫర్దర్ ఇర్రెగ్యులారిటీస్ అన్నాడంట. అంటే ఇలా చేయడం వల్ల ఇంకా అంటే ఏంటి, కంటిన్యూ టు ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకు సాగడం, అంటే ఏంటంటే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఇచ్చారంట ఆ సిచ్యువేషన్ ఫర్ ఫర్దర్ ఇర్రెగ్యులారిటీస్. అంటే ఇర్రెగ్యులారిటీస్ అంటే ఏంటి, డీవియేషన్ ఫ్రమ్ ది ఎస్టాబ్లిష్డ్ రూల్, అంటే చెప్పకుండా ఎవరికి నోటీసులు ఇవ్వకుండా ఏ పని చేయకూడదు, డిస్ట్రక్షన్స్ అనేవి కూడా. కాకపోతే ఇక్కడ ఏమైంది, వాట్ దే హావ్ డన్ వితౌట్ ఎన్ ఇంటిమేషన్ దే హావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్. ఇలా చేయడం వల్ల ఇంకేమైందంటే పబ్లిక్ గా కానీ లేదంటే పొలిటికల్ గా కానీ ఈ యొక్క ఇష్యూ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. అది దీని యొక్క మీనింగ్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఎఫ్ఐఆర్ అగైన్స్ట్ మిస్టర్ కామ్రా అపియర్స్ టు బి క్లియర్ మిస్యూజ్ ఆఫ్ లాస్ మీన్ టు అడ్రస్ డివిసివ్ స్పీచ్ అని అర్థం. అంటే ఏమన్నాడంటే ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఎఫ్ఐఆర్ బుక్ అయిందని చెప్పాను కదా, ఎఫ్ఐఆర్ లో ఎలా రిపోర్ట్ చేశారంట, కామ్రా ఈ పర్సన్ టు బి ఏ క్లియర్ మిస్యూజ్ ఆఫ్ లాస్ అంటే క్లియర్ గా మన యొక్క నియమాలని లేదంటే చట్టాలను ఉల్లంఘించినట్టు ఎఫ్ఐఆర్ లో రిపోర్ట్ చేశారంట. అండ్ అదే కాకుండా అది దేనికి అడ్రస్ చేస్తుందంటే, దేని సూచిస్తుందంటే డివిసివ్ స్పీచ్ అంటే పబ్లిక్ లో ఇండిఫరెన్సెస్ తీసుకురావడానికి బలోపేతం చేసిన ఒక స్పీచ్ ని అడ్రస్ చేసిందంట అది. ఓకే, అది దీని యొక్క అర్థం. అయితే ఇక్కడ డివిసివ్ అనే వర్డ్ యొక్క మీనింగ్ చూద్దాం. డివిసివ్ కాస్ డిసగ్రిమెంట్ ఆర్ హాస్టిలిటీ బిట్వీన్ పీపుల్, అంటే మనుషుల మధ్య విభేదాలను కలిగించేలాగా, మనుష్యుల మధ్య అసమ్మతిని లేదా విభేదాలను కలిగించే లక్షణాన్ని డివిసివ్ అంటాం అనమాట. అంటే అటువంటి స్పీచ్ ని ఇచ్చినట్టుగా సూచిస్తుందంట ఎఫ్ఐఆర్. ఓకే, దీని యొక్క సినోనిమ్స్ వచ్చేటప్పటికి పోలరైజింగ్, కాంట్రవర్షియల్, డిస్కార్డెంట్ ఆర్ కాన్ఫ్లిక్టింగ్. ఓకే, విభజనాత్మకమైన, వివాదాస్పదమైన, కలహాత్మకమైన, విభేదాలు కలిగించేలాగా. అదేవిధంగా దీని యొక్క యాంటోనిమ్ చూసుకున్నట్లయితే యూనిఫైయింగ్, హార్మోనియస్,
అగ్రీబుల్ ఆర్ పీస్ఫుల్ అన్నమాట. అయితే ఏకీకృతమైన, శాంతియుతమైన, ఓకే, సయోధ్యత పూరితమైన లేదంటే అనుకూలమైన అనే దీని యొక్క యాంటోనిమ్స్ అన్నమాట. దీని యొక్క ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేశారంటే హిస్ డివిసివ్ కామెంట్స్ క్రియేటెడ్ టెన్షన్ విత్ ఇన్ ద గ్రూప్. అంటే దీని యొక్క అసమ్మత లేని విభేదాలను లేదంటే నో ఇండిఫరెన్సెస్ బిట్వీన్ హిస్ ఇండిఫరెన్సెస్ కామెంట్స్ అంటే ఇర్రెలవెంట్ కామెంట్స్ చేయడం వల్ల తనకున్న సమూహంలో కొన్ని టెన్షన్లు ఏర్పడ్డాయని చెప్తున్నారు అనమాట. సో అటువంటి సందర్భంలో ఈ డివిసివ్ అనే వర్డ్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ అటువంటి సందర్భాలు మనం యూజ్ చేస్తుంది. అది దాని యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. గాట్ ఇట్, అండర్స్టూడ్? సో మూవింగ్ ఫార్వర్డ్ ఏమైందంటే గివ్ మీ సెకండ్. ఓకే, సో ఇట్ ఎసెన్షియల్లీ criminalizes satire directed at public figures politician actions. ఓకే, ఈ యొక్క ఏంటంటే ఈ యొక్క సెటైర్ ని క్రిమినలైజ్ చేస్తున్నారు అనమాట. ఎలా క్రిమినలైజ్ చేస్తున్నారంటే ఒక పబ్లిక్ ని ఐ మీన్ ఒక పొలిటికల్ లీడర్ ని ఇలా సెటరికల్ వేయడం వల్ల ఇట్ లుక్స్ లైక్ క్రిమినలైజింగ్ అనమాట. క్రిమినలైజ్ చేస్తున్నట్టు ఉందంట. అయితే పొలిటీషియన్ బీయింగ్ లేబుల్డ్ as traitors or turncoats after switching parties is hardly new. చాలా కొత్తగా ఉంటుందంట. ఓకే, ఏంటి అంటే ఎలాగంటే ద్రోహం చేసి వేరే పార్టీకి వెళ్ళిపోవడం, లేదంటే టర్న్ కోట్స్ అంటే యూనో టర్న్ కోట్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బిట్రే చేయడం, అంటే మోసపూరితమైన పన్నాగాలు పన్నడం చేసి కొత్త పార్టీలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ చాలా అరుదుగా జరిగే విషయాలు అనమాట. అదే ఎలా ఎలాగంటే ఇప్పుడు మన యొక్క అజిత్ పవార్ అనే పర్సన్ ఆఫ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ హూ వన్స్ యూజ్డ్ ద సేమ్ టర్మ్ అలాగే యూజ్ చేసి అంటే ట్రైటర్ ఇటువంటి సటరికల్ థింగ్స్ చేసి కూడా వన్స్ ఇలా చేసిన అతనే నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నౌ సర్వ్స్ అలాంగ్ సైడ్ విత్ మిస్టర్ షిండే యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. చెప్పానా? అంటే ఏంటంటే ఒకప్పుడు ఈ అజిత్ పవార్ అనే పర్సన్ ఒకప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు చేసేవాడో, ఇలాగ అపోజింగ్ గా ఉండేవాడు నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఉండి, కానీ ఇప్పుడు ఎలా ఉంటున్నాడు అంటే ఇతను ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ ఈజ్ ఎ సపోర్టర్ ఆఫ్ దిస్ షిండే అనమాట. అది అంటే ఏంటంటే ఇది కొత్తగా ఉన్నా సరే ఇలాంటి డిఫరెంట్ గా జరుగుతుంటాయి అని అంటున్నారు. అంటే ఇది కొత్తదనం కాకపోతే ఇలాంటివి కూడా జరిగాయి గతంలో సూచిస్తున్నారు అనమాట. అది దీని యొక్క అర్థం. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు ఏమంటుందంటే ద మహారాష్ట్ర గవర్నమెంట్ ఈజ్ నౌ డిమాండింగ్ ఏ పబ్లిక్ అపాలజీ ఫ్రమ్ కామ్రా. అంటే ఏంటి, మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ పర్సన్ నుంచి, కామ్రా పర్సన్ నుంచి పబ్లిక్ గా అపాలజీ అడుగుతుంది అనమాట. అపాలజీ చేయమని అడుగుతుంది. అయితే విచ్ హీ హాజ్ రెఫ్యూజ్, అతను తనకు నిరాకరించాడంట. అదే కాగా హీ హాజ్ ఎక్స్ప్రెస్ హిస్ విల్లింగ్నెస్ టు కోఆపరేట్ విత్ ఎనీ లాఫుల్ ఇన్వెస్టిగేషన్. అది చట్టబద్ధపరమైన ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కి నేను సహకరిస్తాను, నేను విల్లింగ్ గా ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట. కానీ నేను మాత్రం అతను క్షమాపణ చెప్తున్నాను. ఓకే, ఇట్ ఈస్ ఇన్కంబెంట్ అపాన్ స్టేట్ గవర్నమెంట్ మీన్స్ ఇన్కంబెంట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ it is responsible, it is the responsibility of the state government. Incumbent means responsibility. Okay, responsibility of the state government to ensure its actions. తన యొక్క చేసే పనులను ఎన్ష్యూర్ చేయాలి. రిమైన్ విత్ ఇన్ లీగల్ బౌండ్స్ అంటే ఏంటి, చట్టబద్ధమైన సరిహద్దుల మధ్యలోనే. అంటే ఇటువంటి అవుట్ సైడ్ బయట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల కానీ, లేదంటే బయట నుంచి వచ్చిన ఆర్డర్స్ ని ఫాలో చేయడం కాకుండా రాజకీయబద్ధంగా, లేదంటే యొక్క న్యాయకరమైన పద్ధతిలో ఈ యొక్క యాక్షన్ ని మనం సఫలం చేయాలి అంటున్నారు. అండ్ నాట్ అపియర్ యాజ్ ఆర్బిట్రరీ రిటైలేషన్స్ మీన్స్ వాట్ ఈస్ దట్ ఆర్బిట్రరీ రిటైలేషన్స్ చూద్దాం. సో ముందు అంటే అండ్ డస్ నాట్ అపియర్ యాజ్ అన్ ఆర్బిట్రరీ రిటైలేషన్స్ అని అంటున్నాడు అనమాట. అంటే ఏంటంటే బయట నుంచి అంటే అవుట్ సైడ్ లీగల్ బౌండ్స్ నుంచి వచ్చే ఫోర్సెస్ వల్ల ఈ యొక్క పరిణామాలు మారకూడదు అని చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మీనింగ్స్ ఏంటంటే ఇన్కంబెంట్ ఒకటి, ఆర్బిట్రరీ రిటైలేషన్స్ ఆల్రెడీ తెలుసుకున్నాం, రైట్? సో ఇండిఫరెన్సెస్ ఆర్బిట్రరీ గురించి తెలుసుకుందాం ఏంటంటే ఆర్బిట్రరీ అండ్ ఇన్కంబెంట్. ఓకే,
చూడు. Okay, incumbent means necessary as a duty or responsibility, as I told you before. Okay, it is government's, it is incumbent of the government అని చెప్పిన responsibility of the government. ఓకే, ఒక బాధ్యత లేదా ఆవశ్యకతగా ఉండే దాన్ని ఆ పదాన్నే మనం ఇన్కంబెంట్ అంటాం. అండ్ అదేవిధంగా దీని యొక్క సినోనిమ్స్ చూసుకున్నట్లయితే ఆబ్లిగేటరీ, రిక్వైర్డ్, మ్యాండేటరీ ఆర్ ఎసెన్షియల్, తప్పనిసరి, అవసరమైన లేదా అనివార్యం అని దీని యొక్క సినోనిమ్స్ అన్నమాట. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఆప్షనల్, అన్నెసెసరీ, వాలంటరీ ఆర్ డిస్పెన్సిబుల్. ఓకే, ఇచ్చిక, అవసరం లేని అనే పదాన్ని సూచించినప్పుడు అనే పదాన్ని ఉపయోగించేటప్పుడు దీని యొక్క ఆపోజిట్ గా మనం ఇన్కంబెంట్ అని యూజ్ చేస్తాం. ఓకే, దీని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ ఈస్ ఇన్కంబెంట్ అపాన్ ఆల్ సిటిజన్స్ టు పార్టిసిపేట్ ఇన్ డెమోక్రటిక్ ఎలక్షన్స్. It is incumbent means it is the responsibility of the responsibility upon the citizens అన్నమాట. అది ఒక బాధ్యత. ఓకే, అది ఒక డ్యూటీ ఎవరిది, మన యొక్క సిటిజన్స్ టు పార్టిసిపేట్ ఇన్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ లో పాల్గొనడానికి అది మన యొక్క కర్తవ్యం లేదంటే మన యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్తాను అనమాట. అంటే అటువంటి సందర్భంలో ఇన్కంబెంట్ అనే వర్డ్ మనం యూజ్ చేయొచ్చు. గోట్ ఇట్. తర్వాత వెయిట్ సెకండ్ మనం టర్న్ కోడ్స్ అనే వర్డ్ ని కొత్తగా యూజ్ చేసాం మన వొకాబులరీలో. సో దట్ వాజ్ ద మీనింగ్ ఆఫ్ టర్న్ కోడ్స్. మీన్స్ ఏ పర్సన్ హూ చేంజెస్ దర్ ఎలిజెన్స్, అంటే తన యొక్క సన్నిహితాన్ని లేదంటే లాయల్టీస్ ని మార్చేవాడు. ఎస్పెషల్లీ బిట్రేయింగ్ ఏ కాజ్ ఆర్ ఏ గ్రూప్ ఆర్ ఏ కంట్రీ. బిట్రేయింగ్, ఓకే, అంటే ఏంటి, ద్రోహం చేసేవాడిని లేదంటే తన నమ్మకాల విభేదాలను మార్చుకునే వ్యక్తిని మనం టర్న్ కోడ్స్ అంటాం అనమాట. ఓకే, సినోనిమ్స్ వచ్చేది ట్రైటర్, డిఫెక్టర్, బిట్రేయర్ ఆర్ డిజర్టర్. సో ద్రోహి, మార్పిడి చేసుకునేవాడిని, లేదంటే విశ్వాసఘాతకుడిని లేదంటే విడిచిపెట్టేవాడిని మనం దీని యొక్క టర్న్ కోడ్స్ యొక్క సినోనిమ్స్ చేస్తాం. అదేవిధంగా దీని యాంటోనిమ్స్ వచ్చేసరికి లాయలిస్ట్, ప్యాట్రియేట్, సపోర్టర్, ర్యాలీ. విధేయుడు, దేశభక్తుడు, మద్దతుదారుడు లేదా మిత్రుడు అనే దీని యొక్క యాంటోనిమ్స్ వస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హిస్టరీ ఆఫెన్ రిమెంబర్స్ టర్న్ కోడ్స్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ బెట్రేయర్. అంటే ఇటువంటి పర్సన్స్ ని, అంటే ఇలాగా ద్రోహం చేసే, అంటే తన యొక్క ఎలిగెన్స్ ని లేదంటే తన యొక్క లాయల్టీని మార్చుకునే వ్యక్తుల్ని ద్రోహానికి వేరే రూపంగా చూస్తారన్నమాట. అదే సింబల్ ఆఫ్ బిట్రేయల్ అని అంటారు అనమాట. సో ఈ టర్న్ కోడ్స్ అనే వర్డ్ ఇటువంటి సందర్భాల్లో మనం యూజ్ చేస్తాం. గోట్ ఇట్, అండర్స్టూడ్. సో లెట్స్ గెట్ ఫర్దర్. ఓకే, వైల్ ఇట్ ఈస్ commendable that few శివసేన మెంబర్స్ హ్యావ్ బీన్ బుక్డ్ ఫర్ వ్యాండలిజం, మీన్స్ పబ్లిక్ డిస్ట్రక్షన్ చేయడం వల్ల కొంతమంది శివసేన అనుచరుల్ని మీద కేసు బుక్ అయిందంట. అయితే ద కేస్ మస్ట్ బి పర్ష్యూడ్ టు ఇట్స్ లాజికల్ ఎండ్. అంటే ఏంటంటే అది ఏ విధంగా వెళ్ళాలంటే కేసు అనేది దాని యొక్క లాజికల్ ఎండ్, అంటే దాని యొక్క క్రమబద్ధీకరణలో వెళ్ళాలి. అంటే ఎటువంటి అంటే అవుట్ సైడ్ ఫోర్సెస్ ని లేదంటే ఎటువంటి ఆర్బిటరీ రిటైలేషన్స్ రాకుండా ఉండడానికి ఒక నార్మల్ గా ఎలా కేసుని ఎలా సాల్వ్ చేస్తే, ఎలా మూవ్ చేయాలో అలా మూవ్ చేస్తే బాగుంటుందని చెప్తున్నారు అనమాట. ఓకే, అయితే ద ఇన్వొకేషన్ ఆఫ్ ఫస్ట్ సెంటిమెంట్స్ అంటే భావోద్వేగాల్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యల వల్ల మేము తీసుకున్న పరిణామాలు, అంటే ద రివెంజ్ హస్ టేకెన్, దానికి తీసుకున్న తర్వాత కూడా ఒక న్యాయం మనకి జస్టిఫికేషన్ అడుగుతున్నారంటే అది ఎంత దూరం వరకు వెళ్ళిపోయిందో మేము అని ప్రశ్నిస్తున్నారు అనమాట. ఇదే కాకుండా ఏంటంటే ఇటీవలి కాలంలో జరుగుతున్న ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రక్షన్ లేదంటే పబ్లిక్ లో జరుగుతున్న డ్యామేజ్, ఈ యొక్క పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ని లేదంటే గుంపుల దాడును చట్టబద్ధం చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది రేపు పొద్దున మన రాజ్యాంగ పరంగా చూసుకున్నట్లయితే లేదంటే ఒక మన ప్రజాస్వామ్య పరంగా చూసుకున్నట్లయితే దీని గురించి మాట్లాడడానికి కానీ లేదంటే దీని వెనక జరుగుతున్న కథనాలను మనం గుర్తించడానికి కానీ చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది అన్నమాట. అంటే తక్కువ మనం దీని గురించి ఎక్కువగా మనం డిస్కస్ చేయడానికి వే ఉండదు అని చెప్తున్నారు అనమాట. అది దీని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క ఇన్వొకేషన్ యొక్క మీనింగ్ ఏంటంటే calling upon someone. I have told you already, calling someone that it is a help. Calling someone అంటే call a help అనమాట. కాల్ ఏ హెల్ప్ యాజ్ ఒక సహాయాన్ని లేదంటే ఒక న్యాయం చేయమని అడగడానికి చేస్తున్నమాట. అంటే లిక్టిమైజ్ అంటే తెలిసింది కదా, ఈ యొక్క మాబ్ అటాక్స్ ని లాఫుల్ అంటే ఏంటంటే చట్టపరంగా లేదంటే దీన్ని యొక్క లాఫుల్ యాక్ట్ కింద చేస్తే
ఈ మాబ్ అటాక్స్ అన్నిటిని రేపు పొద్దున్న ప్రజాస్వామ్య పరంగా మనం దీని గురించి మాట్లాడడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అది దీని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్, ద లాస్ట్ పారాగ్రాఫ్ మీనింగ్. So this is all about, hope you have understood very well about this today's editorial analysis. Hope you have got some idea about all this what we call this vocabularies and everything. So ఇది మన టుడేస్ ఎడిటోరియల్ అనాలిసిస్. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే, నా అనాలిసిస్ బాగుంటే, ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన పీపీటీ వొకాబులరీస్ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. కైండ్లీ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు దట్ ఫర్ యువర్ రెఫరెన్సెస్. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. విల్ బి మీటింగ్ again in one-on-one grammar next class. Have a nice day. Thank you. Bye.